నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన, దగ గుర్తొస్తుందని సీఎం విమర్శ. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడుగా గుర్తొస్తాడంటూ ఎద్దేవా. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ. ఎప్పట్లాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు ట్వీట్. టీడీపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్న పవన్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ స్పష్టీకరణ. బాబ్లీ కేసులో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబులకు సమన్లు జారీ. వారెంట్లు రీకాల్ చేయాలని న్యాయవాదులు కోర్టును కోరిన వైనం. బిలోలి కోర్టులో విచారణకు హాజరైన ఇరు మాజీ మంత్రులు. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన, దగా గుర్తొస్తాయని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని చంద్రబాబు తీసుకురాలేదంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి కూడా గుర్తుకు రాదంటూ మండిపడ్డారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడుగా గుర్తొస్తాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ ఓ మ్యారేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో బటన్ నొక్కి వైఎస్ఆర్ ఈబీసీ నిధుల్ని సీఎం జగన్ జమ చేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో నేడు 629.37 కోట్ల రూపాయల జమ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగ గుర్తొస్తుందని దుయ్యపట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదని అన్నారు. ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని బాబు తీసుకురాలేదని సీఎం జగన్ విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడని, 5 ఏళ్లకొకసారి కార్లను మార్చినట్లుగా భార్యల్ని మార్చే ఓ మ్యారేజ్ స్టార్ అని జనసేనానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు. ఇలాంటి వీళ్లు 3 పార్టీలుగా కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారని జగన్ అన్నారు. ఇది ముమ్మాటికి మీ బిడ్డ మీదకు కాదు, పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకొచ్చారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఇదే పవన్ బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు. వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు, ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి, ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు.
టీడీపీ ప్రభుత్వం 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఎప్పట్లాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ నేడు 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకువచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పట్లాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజం చెప్పాలంటే ఎన్నికల గురించి తానెప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామని అనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. అంటే నేను ఏం ఆశించను. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా, ఏదనుకుంటున్నావో సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా. నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని ఏం ఆశించను. నాతో పాటు నడవమని చెప్పను, నాతో పాటు పోరాటం చేయమని చెప్పను. నేను నడుచుకుంటూ ముందుకెళ్తాను. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనకి, మనం ఉన్నవాళ్ళు మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం. మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో అమ్మా, వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో, సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు, దొరికిపోతామని చెప్పి వాడినాం. పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలా, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతాయి. 15 లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా లేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు. ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి. బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబులకి మహారాష్ట్రలోని బిలోలి కోర్టు సమన్లు జారీ చేసింది. 2010వ సంవత్సరంలో నమోదైన ఈ కేసులో తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే వారెంట్లు రికాల్ చేయాలని న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, కృష్ణారెడ్డి కోర్టును కోరారు. మరొక వైపు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు బిలోలి కోర్టులో విచారణకు హాజరయ్యారు. జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయటమే ధ్యేయంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కోరారు. సామాన్యుల్ని రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది జనసేన ఆశయమని ఆయన వెల్లడించారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక 53వ డివిజన్లో పొట్నూరి శ్రీనివాసరావు, రేకాపల్లి శ్రీనివాసరావు, మోహన్ రావు ఆధ్వర్యాన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ఉన్న జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులకు జనసేన ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేస్తారని తెలిపారు. 5 ఏళ్ల పాటు పోటీ చేయకపోయినా రాష్ట్రం బాగుండాలని గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ విశేష కృషి చేశారని తెలిపారు. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడటానికి
పునాదులు వేసుకోవటానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2009లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగులేదు, తగ్గలేదని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని మహేష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,00,000 మందిని కొత్తవారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని అన్నారు. గత 5 ఏళ్లలో ఇసుక పాలసీ, అమరావతి రైతుల పక్షాన నిలబడ్డారని, కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించారని చెప్పారు. సెంటు భూమి, జాబ్ క్యాలెండర్ పై మాట్లాడారని, 30,000 మంది మహిళల మిస్సింగ్ పై సంచలన విషయాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారని తెలిపారు. అందువలనే ఆయన జాతీయ స్థాయిలో పొత్తులకు అనుసంధానకర్తగా మారారని అన్నారు. నాయకుడిపై సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండాలని, ఆయన అడుగులో అడుగు వేయాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా అందరూ పనిచేయాలని కోరారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున 53వ డివిజన్ స్థానికంగా ఇక్కడ మరి పొట్నూరు శ్రీనివాసరావు గారు, రేకపల్లి శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జెండా ఈ రోజున ఇక్కడ ఎగరేయడం జరిగింది. ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, జనసేన పార్టీ విజయవాడ నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి, పెద్దలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు. మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు, కృషి చేశారు. 2019కి ముందు నుంచి మీరు చూస్తే, ఒక ఏడాదిన్నర ముందు నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడడానికి, పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. అన్ని ప్రతికూల పరిస్థితులే కదా. చాలామంది ఈ రోజున పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే పార్టీ వేదిక ఉండబట్టే మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ ఉండబట్టే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టబట్టే మాట్లాడుతున్నారు. లేకపోతే మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క చంద్రబాబేనని నొక్కి వక్కానించారు. పవన్ కళ్యాణ్ కేవలం 23 సీట్లకు పరిమితమై చంద్రబాబు పల్లెకి మోయటానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు జన సైనికుల్ని కూడా వాడుకుంటున్నారని దుయ్యపట్టారు. జగనన్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్షాని, పశ్చిమంలో 3వ కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు ఆధ్వర్యంలో పాత రాజరాజేశ్వరిపేట మజీద్ రోడ్డు దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తో పాటు మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ 23 సీట్లకే పరిమితం అయ్యారని, చంద్రబాబు పల్లెకి మోయటానికే జన సైనికుల్ని కూడా పల్లెకి మోపిస్తున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని తెలిపారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. గత 2 నెలల నుంచి ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 2 నెలల నుంచి
ఏదైతే కొండ ప్రాంతం అయినా సరే, అలాగే అన్ని ఏరియాలు గడప గడప కార్యక్రమం ప్రారంభించి ఈ రోజుకి 56వ డివిజన్లో పర్యటిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే స్థానిక అధికారులను పిలిపించి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించే విధంగా పనిచేస్తున్నాం. మా మేయర్ గారు వెంటనే ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఆ అధికారులను పిలిపించి మాట్లాడించి ఆ ఒక సమస్యని పరిష్కరిస్తున్నాం. మరి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది, అయ్యా మా ఇంట్లో మా పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు జగనన్న, అలాగే చేయూత వస్తుంది, మాకు ఆసరా వస్తుంది, అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి అయ్యా, ఆయన మాకు ఇస్తున్న పెన్షన్ వల్లే మేము అందరం ఈ యొక్క అద్దెలు కట్టుకొని మేము జీవనం సాగిస్తున్నాం. అలాగే మాకు మొన్న ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, దానికి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు జగనన్న. మరి ఇన్ని చేసిన జగనన్నకి మేము ఎలా మర్చిపోతాం అయ్యా? మేము జగనన్నకే తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్ననే సీఎం చేసుకుంటాం, తప్పకుండా జగనన్నే వస్తారు, మీకు మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామయ్యా అని చెప్పేసి నాకు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని మన పశ్చిమ నియోజకవర్గంలో 56వ డివిజన్ చలపతిరావు గారి వార్డులో పర్యటించడం జరుగుతుంది. షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే పలు చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్సు అందరం ఈరోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన 56వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఏ గుమ్మానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేయటం జరుగుతుంది. మా ఓటు దీనికే, జగనన్న పరిపాలన చాలా చక్కగా నడుస్తుంది, జగనన్న చాలా చక్కగా మా అందరినీ చూసుకుంటున్నాడు, అందుకు మేము జగనన్నకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చాలా ఆనందంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే పిల్లలు ఎంత ఆనందంగా జగన్ మామ అంటున్నారంటే, ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి అవ్వ తాతల వరకు ప్రతి ఒక్కరూ జగనన్న ఫ్యాన్స్గా తయారైనారు, జగనన్న వారియర్స్గా ఈరోజు ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపియన్గా ఈరోజు చిన్న పిల్లలతో సహా సపోర్ట్ చేయడం అంటే ఇది ఎంత లోతుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంట్లోన వెళ్ళినారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఏ రకంగా వెళ్ళింది ప్రజల్లోకి అన్నది మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పసిపిల్లల దగ్గర నుంచి జగన్ మామ అంటుంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లలు కూడా ఈరోజు ఇంత ఆదరణ ఏంటి అన్న ఒక దీంట్లోకి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ చాలా ఆనందం వ్యక్తం చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వైనాట్ 175గా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అన్నది కొనసాగుతుంది. అలాగే క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఆయన వెంట ఈరోజు మా స్థానిక 56వ డివిజన్లో పాత రాజరాజేశ్వరిపేటలో 222 సచివాలయం, 223 సచివాలయాల్లో మన వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు ప్రజల వద్దకు పర్యటించడం జరుగుతుంది. వాళ్ళు ఏమండి ఒక్క నిమిషం ఆగన ఇప్పుడు పర్యటించడం జరుగుతుంది. ప్రజలు ఎంతో సంతోషంతో జగనన్న ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా పొందుతూ అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, చేయూత కానీ, ఓబీసీ నేస్తం కానీ మరి అనేక రకమైనటువంటి పథకాలన్నీ కూడా పొందుతూ ప్రజలు చాలా ఆనందంగా వైఎస్ఆర్సీపీకి జగనన్ననే మేము గెలిపించుకుందామని దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం, మాకు శుభసూచకం కూడా. అంతేకాకుండా మేము చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సుమారు 7 కోట్ల రూపాయల అంచనాలతో చేయడం జరిగింది. అనేక రకమైనటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా నిర్మించడం జరిగింది. అలాగే మంచినీటి సౌలభ్యం కోసం పైప్ లైన్లు వేయటం జరిగింది. పేద ప్రజలకి ఏది అవసరమో అది అన్నీ కూడా మేము అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం, ఈ డివిజన్లో ముందుకు నడిపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా డివిజన్లో మా వెంట ఉన్నారు. అలాగే షేక్ ఆసిఫ్ గారిని, మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేసినేని నాని గారిని కూడా దిగ్విజయంగా గెలిపించుకోవడానికి మేమంతా ముందంజలో ఉన్నాం. మా డివిజన్లో ఉన్నటువంటి గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్
గుండారపు హరిబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహకారంతో ముగ్గురు మహిళలకు ఆర్థిక చేయూత నిమిత్తం తోపుడు బండ్లు, పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కేసినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొని వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండారపు హరిబాబు మాట్లాడుతూ గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మా 39వ డివిజన్లో పాత 26వ డివిజను మా గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ కింద ఒక 3 బళ్ళు, శానిటరీ వర్కర్లకి మన లేడీస్కి శారీసు, జెంట్స్కి ఏమో కాకి ప్యాంటు, వైట్ షర్టు ఇవ్వటం ఇవాళ కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, బుద్దా వెంకన్న గారి ఆధ్వర్యంలో, కేసినేని చిన్ని గారు, నాగుల మీరా గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంకి అందరూ కూడా వచ్చి మా డివిజన్ 39వ డివిజన్ ప్రెసిడెంట్, 38వ డివిజన్ ప్రెసిడెంట్, మా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసాం. మా నాన్నగారి పేరు మీద ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య నాయకులు కూడా హాజరయ్యి మాకు చాలా సంతోషాన్ని, మనోధైర్యాన్ని నింపారు. వాళ్ళందరికి కూడా మా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నాడు నేడు పేరుతో స్కూల్స్ ని అభివృద్ధి చేసింది సీఎం జగన్ అని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు తెలిపారు. కాపుల దశాబ్దాల కలను సాకారం చేసింది జగనన్న అని కొనియాడారు. జన సైనికుల్ని మోసం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శలు గుప్పించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పలు డివిజన్లో జరిగాయి. ఈ కార్యక్రమాలకు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ నాడు నేడు పేరుతో స్కూల్స్ ని అభివృద్ధి చేసింది జగనన్న అని, విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. అమ్మఒడి పేరుతో పిల్లల చదువుకు తోడ్పాటు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సివిఆర్ స్కూల్ జగనన్న హయాంలోనే అభివృద్ధి చెందిందని, మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బోండా ఉమాకి రోడ్లు వేయాలని ఏనాడు ఆలోచన రాలేదని, ప్రజలు టీడీపీ వాళ్లను నమ్మవద్దని సూచించారు. స్కూలు సివిఆర్ మున్సిపల్ హై స్కూలు. ఈ యొక్క స్కూల్ని 1,50,00,000 పెట్టి ఆధునీకరించి నాడు నేడు అని చెప్పని స్కూల్స్ని బలోపేతం చేయడం కానివ్వండి, హాస్పిటల్ని బలోపేతం చేయడం కానివ్వండి, వాటన్నింటిలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 1,50,00,000తో 10 రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా సివిఆర్ హై స్కూల్ను కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా ఉచిత విద్య నేర్పించాలి, చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధ్యమని చెప్పి నేను భావిస్తున్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకనే మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని ఈ ప్రజానికి. సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి మనం ఒక 10 క్లాస్ రూముల్ని 1,50,00,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు విజయవాడ నగరంలో చాలా పురాతనమైనటువంటిది. చాలామంది విద్యార్థులందరూ కూడా ఇక్కడే చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళందరూ కూడా
ఈ స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్లో 180 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది. ఈ 180 మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. 26 మంది జూనియర్ కాలేజీ సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ. హెచ్ఎం గారు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 10th క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కళావేదికని కూడా ఇచ్చేశారు. కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి సూచనల మేరకు ఆ డివిజన్కు చెందిన 4 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1 లక్ష రూపాయల విలువ చేసే ఒక టిఫిన్ బండి 3 తోపుడు బండ్లను వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఉచితంగా అందజేశారు. అటుపక్కెళ్ళన్నా నువ్వు కూడా బస్సు ఇక్కడే ఉన్నారు, బయలుదేరి వచ్చేస్తారు బాగా వెనకాలే. ఈరోజు 18వ డివిజన్లో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం గారి ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజానికానికి ప్రతి ఇంటికి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అదేవిధంగా సోదరులు 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 17వ డివిజన్కి సంబంధించిన 4గురికి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, అదేవిధంగా ఒక టిఫిన్ బండి ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 17, 18 డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎంతో సంతోషంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆయన నాయకత్వంలో జరిగినాయి అని చెప్పని మొన్నే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి రిటైనింగ్ వాల్ ప్రారంభించి ఈరోజు దాదాపుగా 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటే మాట, రాణి గారి తోట 2 ప్రాంతాలు గారా. 17వ డివిజన్లో అవినాష్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిరోజు బండ్ల మీద పనులు అమ్ముకునే వాళ్ళకు, కూరగాయలు అమ్ముకుంటే టిఫిన్ బండ్లు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని గుర్తించి అవినాష్ గారు మా డివిజన్లో 3 తోపుడు బండ్లు, ఒక ఇడ్లీ బండి ఇవ్వడం కూడా జరిగింది. అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడు. అందరికీ కూడా తెలుసు. రేపు జరగబోయే ఎలక్షన్లో అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం తరపున మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారని తెలియపరుస్తున్నాం.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే రిటర్నింగ్ వాల్ కట్టిస్తానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాణిగారి తోట ప్రజలకు, తారక రామారావు రాజీగారి ప్రజలందరికీ కూడా శాశ్వత పరిష్కారంగా వాటర్ రాకుండా రిటర్నింగ్ వాల్ కట్టించారు. రిటర్నింగ్ వాల్ కట్టించేదే కాకుండా దానిపైన చాలా అందమైన పార్కు కూడా దాదాపుగా 12 కోట్లు పెట్టి ఏర్పేయడం కూడా జరిగింది. ఇవాళ పైకి వెళ్తే మరో సింగపూరు, మరొక ఏదైతే ఉందో మలేషియా లాగా చాలా అందమైన ప్రదేశంగా కనపడుతుంది. ఈ గద్దె రామ్మోహన్ రావు గతంలో ఇదే రాణి గారి తోటను సూపర్ స్ట్రక్చర్లో పెట్టి పన్ను మారకుండా చేయించిన నీచమైన వ్యక్తి ఎవరున్నారంటే గద్దె రామ్మోహన్ రావుని నేను గట్టిగా చెప్తాను. ఇవాళ కూడా నేను సవాల్ ఇస్తున్నాను గద్దె రామ్మోహన్ రావుకి. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2014లో 2016లో రాణిగారి తోటను సూపర్ స్ట్రక్చర్ పెట్టి నది పరివాహక ప్రాంతంగా రాణిగారి తోటను కొట్టిన నీచమైన చరిత్ర నీది కాదని అడుగుతున్నా. మీ తెలుగుదేశం నాయకులు కూడా సవాల్ ఇస్తున్న ఈ డివిజన్లో, పక్క డివిజన్లో మీ చేతగాని దద్దమ్మలుగా ఉంటే మేము కార్పొరేటర్ అయిన తర్వాత కౌన్సిల్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన, దగ గుర్తొస్తుందని సీఎం విమర్శ. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడుగా గుర్తొస్తాడంటూ ఎద్దేవా. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ. ఎప్పట్లాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు ట్వీట్. టీడీపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్న పవన్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ స్పష్టీకరణ. బాబ్లీ కేసులో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబులకు సమన్లు జారీ. వారెంట్లు రీకాల్ చేయాలని న్యాయవాదులు కోర్టును కోరిన వైనం. బిలోలి కోర్టులో విచారణకు హాజరైన ఇరు మాజీ మంత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.